లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రికార్డ్ స్థాయిలో డబ్బు పట్టుబడుతోంది. ఓవైపు అభ్యర్థులు ప్రచారంలో మునిగి తేలుతుండగా మరోవైపు తనిఖీల్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 11,89,00,000 డబ్బు, భారీగా లిక్కర్ ని సీజ్ చేశారు పోలీసులు. డబ్బు, మద్యం భారీగా పట్టుబడుతుండటంతో ఫోకస్ పెంచారు పోలీసులు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పోలీసుల తనిఖీల్లో భారీగా డబ్బు, మద్యం బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. డబ్బులు, మద్యం రికార్డు స్థాయిలో పట్టుబడుతుండడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి రసీదులు లేకుండా తరలిస్తున్న 11,89,00,000 రూపాయలను సీజ్ చేశారు పోలీసులు. 55 లక్షల రూపాయల విలువైన 1,73,00,000 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశారు. 2,77 లక్షల రూపాయల విలువైన గోల్డ్, సిల్వర్, గంజాయి, గుట్కా స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల కోడ్ సందర్భంగా 8,479 వెపన్స్ ను డిపాజిట్ చేసుకున్నారు పోలీసులు. 18,614 మందిని బైండ్ ఓవర్ చేశారు. 3,333 నాన్ బెయిలబుల్ వారంటీలను అమలు పరిచారు. 265 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు బుక్ చేశారు. లైసెన్సులు లేని 2 వెపన్స్ ను సీజ్ చేశారు. రూల్స్ బ్రేక్ చేసిన 32 వెపన్ల లైసెన్స్ ను రద్దు చేశారు పోలీసులు. రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు, మద్యం భారీగా పట్టుబడుతుండటంతో ఫోకస్ పెంచారు పోలీసులు. అన్ని జిల్లాల్లోని రోడ్డు మార్గాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని చెక్ చేస్తున్నారు. సిటీలోనూ ప్రధాన ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు.